నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు మెడికేషన్స్ డోసేజ్ చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ దీన్ని బట్టి మన ఓవేరియన్ రెస్పాన్స్, ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే సక్సెస్ కూడా ఈ డోసేజ్ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఈ రిలేషన్షిప్ అంటే డోసేజ్ బట్టి సక్సెస్ రేట్ అనే రిలేషన్షిప్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. హై డోస్ ఇచ్చినందుకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందనే విషయం కరెక్ట్ కాదు. చాలా విషయాలు దీంతో ముడిపడి ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఓవేరియన్ రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది హై డోస్, ఎస్పెషలీ పూర్ రెస్పాండర్స్ ఎవరు? వీళ్ళల్లో అండాశయాలు చాలా తక్కువ అండాలతో ఉంటుందన్నమాట. సో ఈ నంబర్స్ తక్కువ ఉన్నందుకు హై డోసేజ్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడే ఫాలికల్స్ బాగా పెరుగుతాయి, వాటిలో ఉన్న అండాలు కూడా సరిగా పెరుగుతాయి. కాకపోతే హై డోస్ ఆఫ్ మెడికేషన్స్ అంటే గొనాడోట్రోపిన్స్ లాంటివి ఇచ్చినప్పుడు ఓవేరియన్ ఫంక్షన్ ఎలా ఉందో అనేది కనుక్కుంటారు. అంటే AMH అనే హార్మోన్, FSH అనే హార్మోన్ స్కాన్స్ ద్వారా తెలుసుకొని ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు హై డోసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ పేషెంట్స్ లో కూడా హై డోసేజ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. హైపర్ స్టిమ్యులేషన్ అనేది జరగకుండా చూసుకుంటారు. ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ ఒక ప్రాబ్లం కావచ్చు, పొటెన్షియలీ సీరియస్ కండిషన్ ఇది. అలాంటప్పుడు ఇది కాకుండా హై డోసేజ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ పూర్ రెస్పాండర్స్ లో ఎలానో అండాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఛాన్స్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ అనేది తక్కువనే ఉంటుంది. మెడికేషన్స్ ఎలాంటివి ఇస్తున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గొనాడోట్రోపిన్స్ ఈ మెడికేషన్స్ అండాశయాల్లో అండాల్ని పెంచుతాయి. ఎక్కువ అండాల్ని పెంచడానికి మనము ఈ మెడికేషన్స్ ఇస్తాం. IVF చేస్తున్నప్పుడు ఎక్కువ అండాలు వస్తే, ఎక్కువ ఎంబ్రియోస్ తయారవుతే సెలెక్షన్ అనేది బాగుంటుంది. వాటిలో నుంచి మంచి ఎంబ్రియో తయారు చేసుకొని మనం గర్భసంచిలోకి ఇవ్వగలిగితే సక్సెస్ రేట్ బాగుంటుందని ఎక్కువ అండాల్ని తీయడం జరుగుతుంది. పొద్దాక ఇంజెక్షన్స్ తీసుకోవడం ఎందుకు? పైగా ఒక సైకిల్ సక్సెస్ కాకపోతే ఎంబ్రియోస్ ఫ్రోజన్ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో మరి ఇంజెక్షన్స్ ఇవ్వకుండా కరెక్ట్ డోసేజ్ తో ఇస్తే ఎక్కువ ఎగ్స్ రావాలనే ఉద్దేశంతో ఇస్తారనమాట. సో ఈ చాయిస్ అనేది, ఈ డోసేజ్ చాయిస్ అనేది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏజ్, మహిళ ఏజ్ ఎంత ఉందో, ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉందో. ఓవేరియన్ రిజర్వ్ అంటే చెప్పాను కదా, అండాశయాల్లో ఉన్న అండాలు ఎన్ని ఉన్నాయి. ఇవి 1, 2, 3 అనే లెక్క పెట్టలేము. కాకపోతే AMH అనే హార్మోన్, యాంటీ ములేరియన్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఏజ్ బట్టి AMH లెవెల్స్ ఎలా ఉండాలో అవి చూసుకుంటారు, FSH లెవెల్స్ ఎలా ఉండాలో చూసుకుంటారు. దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు పూర్ రెస్పాండరా, ఏజ్ ప్రకారం ఎగ్స్ ఉన్నాయా అనేవి డిసైడ్ చేసుకుంటారు. అండ్ ప్రీవియస్ IVF సైకిల్లో ఎలాంటి స్టిమ్యులేషన్స్ ఇచ్చాక కూడా మంచి రెస్పాన్స్ రాలేదు అనేది కూడా చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. ఈ మెడికేషన్స్ క్వాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా అంటే ఈ డోసేజ్ ఇచ్చినందుకు క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కువ డోసేజ్ ఇచ్చినందుకు ఎగ్స్ తప్పకుండా ఎక్కువ పెంచొచ్చు, బయటికి తీయచ్చు, బట్ వాటి క్వాలిటీ మీద గ్యారంటీ ఉండదు. అంటే డోసేజ్ ఎక్కువ ఇచ్చినందుకు క్వాలిటీ ఇంప్రూవ్ అయిపోతుంది అనేది లేదు. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా డోసేజ్ ఇచ్చినప్పుడు క్వాలిటీ తగ్గిపోవడం జరుగుతుంది. క్రోమోజోమ్స్ లోపల కూడా పాడవచ్చు. కాకపోతే ఇలాంటి కేసెస్ లో ఏజ్ ఎక్కువ ఉంది, ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు తప్పనిసరిగా హై డోసేజ్ తోనే మొదలెట్టడం జరుగుతుంది. సక్సెస్ రేట్ గురించి మాట్లాడదాం. సక్సెస్ రేట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏజ్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. మహిళ ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఎక్కువ డోసేజ్ తో మనం స్టార్ట్ చేస్తాం. అండాలు మంచి మెచ్యూర్ క్వాలిటీలో బయటికి రావాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఇలా చేసినందుకు సక్సెస్ రేట్ బాగుంటుందని కాదు, ఏజ్ బట్టి సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. ఎక్కువ ఏజ్ అయ్యేసరికి అండాలు ఎన్ని వచ్చినా లోవర్ సక్సెస్ రేటే ఉంటుంది. ఎందుకంటే ఈ వయసులో, ఎక్కువ వయసు ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. క్రోమోజోమ్స్, జీన్స్ లోపల ఉన్నాయి చూడండి, ఎగ్స్ లోపల, అవి దెబ్బతింటాయి అనమాట. సో ఇది డోసేజ్ పెంచినా క్వాలిటీ మనం పెంచుకోలేము. సో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇవ్వాలి. చాలా జాగ్రత్తగా, క్యాలిబ్రేటెడ్ గా చూసుకుంటూ ఈ డోసేజ్ అనేవి డిసైడ్ అవుతాయి. రిసర్చ్ ఏం చెప్తుందంటే డోసేజ్ అనేది ఇండివిజువలైజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ బట్టి ఇవ్వాలి అని. అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్, ఓవేరియన్ రిజర్వ్ ఫ్యాక్టర్, ఇవన్నీ చూసుకుంటూ హై డోసేజ్తో మొదలెట్టాలా, లో డోసేజ్తో మొదలెట్టాలా, లేదా మీడియం డోసేజ్తో మొదలెట్టాలా అనేది చూడడం జరుగుతుంది. మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఇస్తున్నప్పుడు 10 రోజుల నుంచి 11, 12 రోజుల దాకా ఈ ప్రొసీజర్ నడుస్తుంది. మీ క్లినిషియన్ చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మానిటర్ చేస్తారంటే హార్మోన్ లెవెల్స్ చూసుకుంటారు, అల్ట్రాసౌండ్స్ చేస్తారు, హార్మోన్ లెవెల్స్ బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తారు. వీటి బట్టి ఓవేరియన్ రెస్పాన్స్ ఎలా ఉందనేది చూస్తారు. ముఖ్యంగా స్కాన్స్
స్కాన్స్ కి ఎప్పుడు రమ్మంటారో ఖచ్చితంగా మీరు రావాలి. ఆ స్కాన్స్ అప్పుడు గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటారు. అది చూసుకుంటూ అడ్జస్ట్మెంట్స్ చేస్తారు. అంటే మెడికేషన్ డోస్ పెంచాలా లేదా తగ్గించాలా అనేది చూసుకుంటారు. దీన్ని బట్టి మీ అవుట్కమ్స్ అంటే మీ రిజల్ట్స్ ని ఆప్టిమైజ్ చేయొచ్చు. 100% కాదు, బట్ మాక్సిమం రిజల్ట్స్ ఏజ్ బట్టి ఎలా ఉండాలో వాటిని ఆ రేంజ్ కి తెచ్చుకోవచ్చు. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను చెప్పినట్టు ఓవర్ స్టిమ్యులేషన్ కాకుండా చేసే ప్రయత్నాలు ఇవి. అంటే స్కాన్స్ చేయడము, ఈ హార్మోన్ టెస్ట్ చేయడం, ఇవన్నీ ఓవర్ స్టిమ్యులేషన్ కాకుండా చేసుకోవడం జరుగుతుంది. సో ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ గా పేషెంట్ బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది అప్రోచ్ చేయడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే హైయర్ డోసెస్ ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వాలి, లేదంటే లోవర్ డోసెస్ తోటే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో హైయర్ డోసెస్ మెడికేషన్స్ ఇవ్వడం కొన్నిసార్లు అవసరము. ఎగ్స్ సరిగా రావాలి, క్వాలిటీ బాగుండాలి అన్నప్పుడు మనము ఎక్కువ డోసేజ్ తోటే స్టార్ట్ చేస్తాము. కాకపోతే దానివల్ల సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుందనే గ్యారంటీ లేదు. కాకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓవేరియన్ రిజర్వ్, ప్రీవియస్ రెస్పాన్స్, ఓవరాల్ క్వాలిటీ ఎగ్స్ ఎలా ఉందో దాన్ని బట్టి, ఓవరాల్ రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉందో, అంటే వెయిట్ ఎక్కువ ఉందా, థైరాయిడ్ ఎలా ఉంది, డయాబెటీస్ ఉందా, ఇవన్నీ గమనించుకుంటూ ఇచ్చే ట్రీట్మెంట్ అన్నమాట. సో క్లోజ్ మానిటరింగ్, ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఇస్తే మన సక్సెస్ రేట్ని మనం మాక్సిమం చేసుకోవచ్చు. మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో డీటెయిల్గా డిస్కషన్, అంటే మీ ఫ్యాక్టర్స్ బట్టి మీకు ఏ డోసేజ్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో డిస్కస్ చేస్తే మీకు ఈ వివరాలన్నీ తెలిసి వస్తాయి. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.